వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో మన దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఆధారంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ కట్ ఆఫ్ మార్క్స్ మెన్స్ మరియు ఉమెన్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులను అయితే అంచనా వేసి ఈ యొక్క వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు తెలుసుకునేటందుకు ముందుగానే గత నోటిఫికేషన్ 2019కి సంబంధించి మెయిన్స్ రాత పరీక్ష రాసినటువంటి 64,575 మందిలో కేవలం 58,007 మంది మాత్రమే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకొని మెయిన్స్ రాత పరీక్షలో అర్హత సాధించడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే మన కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి రాసినటువంటి 37,000 మందిలో కూడా దాదాపుగా చాలామంది కూడా ఈ కనీస అర్హత మార్కులు తెచ్చుకోలేటువంటి అభ్యర్థులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విషయాన్ని కూడా మీరు గమనించగలరు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మన కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తం ఉన్నటువంటి సివిల్ పోస్టుల సంఖ్య 285. అందులో పురుషులకు 190 పోస్టులకు గాను 4,008 మంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాత పరీక్షకు అర్హత సాధించడం అనేది జరిగింది. దీన్ని బట్టి కనుక చూస్తే ఒక పోస్టుకు 22 మంది పురుష అభ్యర్థులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ఉమెన్స్ విషయానికి వచ్చేసరికి ఉన్నటువంటి 95 సివిల్ పోస్టులకు గాను 326 మంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి తుదిరాత పరీక్షకైతే అర్హత సాధించడం అనేది జరిగింది. ఇందుకు సంబంధించి 1:4 అంటే ఒక పోస్టుకు 4 ఆడపిల్లలు పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రీవియస్ కట్ ఆఫ్ల ఆధారంగా అలాగే ప్రస్తుత ఈ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించినటువంటి హార్డ్నెస్ను కూడా బేస్ చేసుకుని ప్రస్తుతం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థుల మధ్య ఉన్నటువంటి పోటీని కూడా పరిలోకి తీసుకుని నేనైతే మెన్స్కి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో 125 నుండి 130 మార్కులు ఉండేటువంటి అవకాశం ఉంది. బీసీఏకి వచ్చేసరికి 123 నుంచి 126 మార్కులు, బీసీబీకి వచ్చేసరికి 122 నుంచి 125 మార్కులు, బీసీసీకి వచ్చేసరికి 95 నుండి 99 మార్కులు, బీసీడీ విషయానికి వచ్చేసరికి 121 నుండి 125 మార్కులు, బీసీఈ వచ్చేసరికి 118 నుండి 121 మార్కులు, ఎస్సీ అభ్యర్థుల దగ్గరకు వచ్చేసరికి 120 నుండి 123 మార్కులు, ఎస్టీ విషయానికి వచ్చేసరికి 115 నుండి 119 మార్కులు అంచనా వేసి సివిల్ కట్ ఆఫ్ మార్కులు అని చెప్పడం అనేది జరిగింది. అలాగే ఉమెన్స్ విషయానికి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో 112 నుంచి 115 మార్కులు, బీసీఏ వచ్చేసరికి 109 నుండి 112 మార్కులు, బీసీబీకి వచ్చేసరికి 106 నుండి 110 మార్కులు, బీసీసీ వచ్చేసరికి 86 నుండి 90 మార్కులు, బీసీడీ వచ్చేసరికి 107 నుంచి 110 మార్కులు, బీసీఈ వచ్చేసరికి 94 నుండి 98 మార్కులు, ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసరికి 98 నుంచి 101 మార్కులు, ఎస్టీ విషయానికి వచ్చేసరికి 92 నుంచి 96 మార్కులు సివిల్ కట్ ఆఫ్ మార్కులుగా మనం అంచనా వేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇందుకు సంబంధించి మ్యాక్సిమం స్కోర్ ఇంత మించి తగ్గేటటువంటి అవకాశం లేదు. మహా ఒకవేళ పెరిగితే 1 లేదా 2 మార్కులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు ఒకసారి గమనించండి. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి మీకు కావాల్సినటువంటి జిల్లాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటి మీద పూర్తి సమాచారం సేకరించి విశ్లేషణ చేసి మీ ముందుకు సివిల్ కట్ ఆఫ్ మార్క్స్ వీడియో రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.